RRR కి ఆస్కార్ దక్కింది. ఇక జక్కన్న టీం ఆ సంబరాల్లో మునిగి తేలింది. త్వరలో నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద జక్కన్న హోంవర్క్ షురూ కానుంది. తారక్ కూడా కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నాడు. చెర్రి అదే పనిలో ఉన్నాడు. ప్రభాస్, మహేష్ కూడా ఈ వారం జోరు పెంచారు. మొత్తానికి ఇలా స్టార్స్ అంతా స్పీడ్ పెంచేస్తున్నారు. RRR టీం ఆస్కార్ సంబరాల్లో మునిగి తేలుతోంది. ఇక ఇండియా వచ్చాక తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల సత్కారం, ఆ తర్వాత ఫిల్మ్ టీం బిగ్ పార్టీ, ఆ తర్వాతే అంటే ఏప్రిల్ మొదటి వారం నుంచి RRR టీం వాళ్ళ సినిమాల షూటింగ్స్ తో బిజీ అవుతారట. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మంత్ లో వినోద్యం సీతం రీమేక్ పూర్తి చేసి ఏప్రిల్ 5 నుంచి సుజిత్ ఓజీ అలానే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ చేస్తాడట. ఇక ఏప్రిల్ చివరి వారంలో హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్ ప్యాచ్ వర్క్ ఉంటుందట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ షూటింగ్ కి గుమ్మడికాయ కట్టబోతున్నాడు. ఈ నెల 26 కల్లా సలార్ షూటింగ్ పూర్తవుతుందట. ప్యాచ్ వర్క్ తప్ప మిగతా టాకేపాట అంతా ఈ నెలలోనే పూర్తి కాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేసే సినిమా టైటిల్ ఈ ఉగాదికి అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. టైటిల్ తో పాటు పోస్టర్ ని కూడా ఫిల్మ్ టీం రిలీజ్ చేయబోతోంది. ఎన్టీఆర్ 30వ సినిమా కోసం భారీ సెట్లు వేసి కొరటాల శివ టీం వెయిట్ చేస్తోంది. యుఎస్ నుంచి తారక్ వచ్చి రాగానే యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్స్ తో బిజీ కాబోతున్నాడు. 35 రోజులు ఫస్ట్ స్కెడ్యూల్ తో సెట్స్ కి పరిమితం కాబోతున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా శంకర్ మేకింగ్ లో చేసే సినిమాను పూర్తి చేసేందుకు రెడీ కాబోతున్నాడు. అయితే ఏప్రిల్ 1st వీక్ లోగా 5 రోజుల స్కెడ్యూల్, ఆ తర్వాత 30 రోజుల స్కెడ్యూల్ తో చరణ్ బిజీ కానున్నాడు. ఖుషి సినిమా ఫైనల్ ప్యాచ్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఇక పుష్ప 2 షూటింగ్ తో బిజీ అయిన బన్నీ ఈ సినిమాలోని 2వ సాంగ్ షూటింగ్ కోసం డాన్స్ రిహార్సల్స్ షురూ చేస్తున్నాడట.